బాబు గారికి తన శక్తి ఏంటో తనకు తెలుసు, తన పార్టీ సత్తా ఏంటో తనకు తెలుసు. కానీ క్రిందటిసారి ఈనాడు, ఆంధ్రజ్యోతి లేకపోతే కొంతమంది మేధావుల మాటలు నమ్మి ఇంకేముంది దేశంలో బీజేపీ పని అయిపోతుందని నమ్మి బీజేపీకి ఎదురెళ్ళి దెబ్బతిన్నారు. అందుకనే ఈ దఫా బీజేపీతో పొత్తున్నా లేకపోయినా సరే గొడవ పెట్టుకోకూడదని నిర్ణయించుకున్నారు. అందుకనే ఆ ఎజెండాలకు దూరం పెట్టారు. కానీ ఇప్పుడు ఆయన రెచ్చగొట్టేటటువంటి పనిలో అపరమేధావి చలసాని గారు ఉన్నారు. తాజాగా ఆయన బాబు గారికి హితబోధ చేస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ మాత్రమే ఓట్లు వేసి బీజేపీ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా వాళ్ళని ఓడించాలని బీజేపీ ఈయన చలసాని శ్రీనివాస్ గారు పిలుపునిస్తున్నారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేస్తే ఒక మమతా బెనర్జీలా దూసుకుపోతారని, హనుమంతుడి శక్తి ఆయనకు తెలియదని, అలాగే చంద్రబాబు గారి శక్తి ఆయనకు తెలియదని చలసాని చెప్పుకొచ్చారు. ఓట్లు సీట్లు లేని బీజేపీతో పొత్తు దేనికని ఆయన ప్రశ్నించారు. పోనీ ప్రత్యేక హోదా, అమరావతి నగర నిర్మాణానికి నిధులు ఇస్తామని మోడీ చేత ప్రకటన చేస్తే అప్పుడు మాత్రం మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఇట్లాంటిదే పాపం క్రిందటిసారి బాబు గారిని ఆయన మార్చారు. అలాంటి వాళ్ళందరి దెబ్బకి ఆయన శాంతం ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఈ దఫా మరి ఈయన మాట వింటారా లేదా చూడాలి.